హలో వెస్టీస్, ఎలా ఉన్నారు అందరూ? సో నేను షాపింగ్ వెళ్ళాను మా ఆయనతో. సో ఈ చెప్పులు అండ్ బ్యాగ్ కొన్నాను. సో ఈ బ్యాగ్ అయితే చూడగానే నచ్చేసింది నాకు. సో టక్ అని తీసుకునేసాను. సో అలా ఇంకా రెడీ అయిపోయి అమ్మమ్మ, నేను, పిల్లలు బయటికి వెళ్తున్నాం. బయటికంటే మా తమ్ముడి దగ్గరికి వెళ్తున్నాం. వాడిని హాస్టల్లో జాయిన్ చేసాం. వాడికి హాస్టల్ ఫుడ్ నచ్చదు కాబట్టి వాడికి లంచ్ తీసుకుని వాడి ఫేవరెట్ బిర్యానీ చేసుకుని ఇంకా బయలుదేరిపోయాము. మేము బయలుదేరినప్పుడు ఆల్మోస్ట్ 12 అయింది. సో మాకు 1 అవర్ పడుతుంది అక్కడ రీచ్ అవ్వడానికి. ట్రాఫిక్ కూడా ఎక్కువే ఉన్నింది, ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఫ్రమ్ అవర్ హౌస్. సో ఇంకా రీచ్ అయిపోయాము. సో పిల్లలకైతే నిద్ర వస్తూ ఉన్నింది. కాకపోతే బిగ్గని అంటారు నా తమ్ముడిని. సో వాడిని చూడడం కోసం అలా లేచే ఉన్నారు. సో నాకైతే ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే నేను చదివిన కాలేజ్ కూడా ఇదే. ఈ టెంపుల్ చూసారు కదా, ఆ టెంపుల్కి అయితే ఫెస్టివల్ డేస్ రోజు మా వార్డెన్స్ తీసుకొచ్చేవాళ్ళు. సో ఇంకా అలా 100 మీటర్స్ వెళ్తే బోర్డు కనిపిస్తుంది కదా, అదే నారాయణ PU కాలేజ్. ఆల్ ద స్పెషల్ టీచర్స్, ప్రిన్సిపల్స్, వార్డన్స్ అందరూ గుర్తొచ్చేసారు కాలేజ్ని చూడగానే. జూనియర్ లెక్చరర్స్ స్పెషలీ. సో గెటింగ్ బ్యాక్ ఇన్ టు ద మెమోరీస్ నౌ. సో ఇంకా అక్కడ దిగిపోయి ఎంటర్ అయ్యి బుక్ ఎంట్రీ చేయాలి. ఆ బుక్ ఎంట్రీ చేస్తుంటే అసలు అన్ని గుర్తుకొచ్చేసినాయి. సో ఇంకా అలా లెఫ్ట్కి వెళ్తే దిస్ ఇస్ అ ఫుడ్ కోర్ట్. నారాయణైట్స్ అందరికీ గుర్తుంటుంది. మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా అక్కడే చేసేవాళ్ళు. అది చూడగానే ఆ ఫుడ్, ఫ్రెండ్స్ అక్కడ అందరు గుర్తుకొచ్చేసారు నాకు. సో ఇట్ సైడ్ అయితే అలా ప్లేట్స్ తీసుకుని మేము అక్కడ కడుక్కుని ఇంకా అలా లోపలికి వెళ్ళే వాళ్ళం. ఆ ఫుడ్, ఆ కర్డ్ అన్నీ గుర్తుకొచ్చాయి. సో ఇంకా మా తమ్ముడు వచ్చాడు, వాటితో కొద్దిసేపు అలా మాట్లాడుతూ. అదే కాలేజ్లో మా కజిన్ కూడా చదువుతున్నాడు. సో ఇద్దరు ఇంకా లంచ్ చేస్తున్నారు. ఇంకా మా మమ్మీ మాట్లాడుతున్నారు వాళ్ళతో కూర్చుని. ఇంకా నేనైతే అలా కాలేజ్ తిరగొద్దాము, ఆ మెమోరీస్ అన్నీ ఉంటాయి కదా మనకు కూడా, అలా వెళ్ళాను. ఈ స్టెప్స్ చూస్తున్నారు కదా, అలా పైకి ఎక్కెళ్తే మా రూమ్ ఉండేది. సో మా రూమ్మేట్స్ అందరూ 204లో ఉండేవాళ్ళం. నా రూమ్ నంబర్ కూడా గుర్తుంది ఇంకా నాకు. సో ఇంకా నేను కూడా తర్వాత వచ్చి లంచ్ చేసేసాను. ఆల్రెడీ 1:30 అయినది. పిల్లలకి ముందే పెట్టేసాం. సో ఈ ప్లేట్ చూస్తున్నారు కదా, గుర్తుందా అందరికీ? ఆ సాంబార్ రైస్, కర్డ్ రైస్, ఆ వడలు అండ్ ఆ రైస్. సో మేము ఉన్నప్పుడు అయితే బనానా ఇచ్చేవాళ్ళు కాదు, స్పెషల్లీ ఇప్పుడు బనానా కూడా ఇస్తున్నారంట. సో గెటింగ్ బ్యాక్ ఇన్ టు ద మెమోరీస్. అమ్మమ్మ నాన్ వెజ్ తిన్నది కాబట్టి సో వెజ్ అక్కడ తిన్నది. సో ఇది ఇంకా క్లాస్ క్యాంపస్ ఇది. ఆ విండో చూశారు కదా పర్టికులర్గా, అక్కడ మా క్యాంటీన్ ఉండేది. రామన్నయ్య, లక్కీ అన్నయ్య ఖచ్చితంగా, నేనైతే ఏది తినేదాన్ని కాదు, ఉత్త చిప్స్ తినేదాన్ని క్యాంటీన్లో. సో అన్నయ్య వాళ్ళు అయితే చాలా ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు. చాలా ఇక్కడ చూసిందైతే ఇంకో హాస్టల్ క్యాంపస్ బ్యాక్ సైడ్ రూమ్స్, ఇంక ఇటు సైడ్ అంతా ప్లే ఏరియా ఉండేది. సో అలా అక్కడ కూర్చుని, అక్కడ కూడా మమ్మల్ని ఎక్కువసేపు కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదు. సో దిస్ ఇస్ ద కాలేజ్ బ్యాక్ సైడ్. ఇంకా నేను ఆ చెట్టు కింద మా ఫ్రెండ్స్తో కూర్చుని 4 to 5 బ్రేక్లో ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు నా కొడుకుతో అక్కడ కూర్చుని ఈ వీడియో తీసుకుంటుంటే దట్ మెమోరీస్ ఫర్ ఎవర్ అన్నమాట. సో ఈ బిల్డింగ్ ఉండేది కాదు, అప్పుడు కొత్తగా కట్టారు. సో ఇది ఇప్పుడు బ్యాక్ చూస్తున్నదేమో క్లాసెస్. అక్కడ మేము 2nd ఫ్లోర్లో ఉండేవాళ్ళం. ఆ పైకి వెళ్ళలేకపోయినాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, ఎందుకు ఇబ్బంది అని. సో ఇది చూస్తున్నారు కదా, ఇంకా ఈవినింగ్ టైమ్స్ అయితే స్నాక్స్ బ్రేక్లో ఇక్కడ నిలబడి అలా ప్రపంచాన్ని ఆస్వాదించే వాళ్ళం. సో స్టేజ్ అయితే ఇప్పుడు కొత్తగా కట్టారు, అప్పుడు మేమున్నప్పుడు అయితే లేదు. సో ఇంకా అలా అన్నీ గుర్తు చేసుకుంటూ మా క్లాస్ రూమ్స్, మా ఫ్రెండ్స్, మా క్లాస్మేట్స్, నారాయణ లైఫ్ అంతా ఒకేసారి గుర్తుకొచ్చింది. సో దిస్ ఈస్ వేర్ ఆర్ లైఫ్ స్టార్టెడ్. సో ఇంకా బ్యాక్ వచ్చేసే టైం అయింది. సో ఇంకా అక్కడ నుండి వాటితో టైం స్పెండ్ చేసి వచ్చాం. ఇంకా నేనైతే ఆగుదామని చెప్పాను అమ్మకి, లేట్ అయిపోయింది కదా వెళ్దామన్నది. చాలా బ్యూటిఫుల్ బ్యాంబూ ట్రీస్. అమ్మని కొద్దిసేపు ఆపుదామని అడిగాను, యాక్చువల్లీ ఎవరు లేరు. సో దట్స్ హౌ ఇట్ వెంట్. ఇఫ్ యు లైక్ ద వీడియో, please share, subscribe and like to my YouTube channel. So this is how our Sunday went on. If you like the video, do share and subscribe to my